జై స్వరాజ టీవీకి ఈరోజు దేశంలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలను ఖండిస్తూ హిందూ బంధువులందరూ ఏకంగా సమూహికంగా అందరము అక్కడ అయినటువంటి దాడిని ఖండిస్తూ ఇప్పటికైనా హిందూ బంధువులారా అందరూ మేలుకోండి, అందరూ ఐక్యతగా ఉండి ఈ చిల్లర ముఖాలను ఎక్కడికో దూరంగా మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఇప్పటికీ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచకాన్ని అందరూ ఖండిస్తూ ఈ రోజు మన దేశ ప్రజల హిందూ బంధువులందరూ ఒక్కటిగా మమేక్యమై అటువంటి అరాచకాన్ని అణచివేయాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై స్వరాజ టీవీ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని ఇంత గొప్పగా మనకు మీడియా నుంచి సహకరిస్తున్న స్వరాజ టీవీకి నా ముఖ్య ధన్యవాదాలు. అదేవిధంగా రానున్న రోజులలో మనం చూస్తున్నట్టయితే ఈ వీడియోలు బంగ్లాదేశ్ నుంచి ఏదైతే వీడియోలు వస్తున్నాయో అది మనసుకి చాలా బాధాకరంగా ఉన్నాయి. మన దేశంలో ఇప్పటికైనా హిందువులందరూ సంఘటితం కావాలి, అందరూ కలిసిమెలిసి ఒకటే పదంగా నడవాలి. వివిధ కులాలు కావచ్చు, మతాల పరంగా మనం విడిపోకుండా హిందుత్వం మీదనే అందరం ఒకటే లైన్ లో ఉండి ఒకటే విధంగా మనం పోరాడాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది. మన హిందువులపైన, మైనారిటీలుగా ఉన్న హిందువులపైన బంగ్లాదేశ్ లో హత్యలే కావచ్చు, అత్యాచారాలే కావచ్చు విపరీతంగా రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దానికి మనం ఈ రోజు వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ మనం ఇంతమంది జాయిన్ అయ్యి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో కూడా కొందరు ముస్లిం మూకలు కావచ్చు, వివిధ అన్య శక్తులు మన యూనిటీని విడదీయడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నాయి. వాళ్ళందరికీ ఈ రోజున ఈ సందర్భంగా చెప్తున్నాను ఏంటంటే హిందువులందరూ ఎప్పటికీ ఒకటే దాటి మీద ఉంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచో అక్బర్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కావచ్చు హిందువులందరూ కలయికగానే ఉన్నారు. ఎంతో మంది విడదీయడానికి ప్రయత్నించినా కానీ కలయికనే ఉన్నాము, మేము కలయికగానే ఉంటాము. ఏదన్నా రానున్న రోజులలో ఇదే విధంగా జరిగితే మాత్రము హిందూ సంఘాలన్నీ ఒకటై కళ్ళు ఎర్ర చేస్తాయని ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా 52 ఇంచుల ఛాతీ ఉన్న వ్యక్తి కూడా భారతదేశానికి రక్షణగా ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. Save a life. Download uBlood app. uBlood for the new blood.